తాజాంశాన్ని చూస్తున్నాం. టీడీపీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో రాజ్యసభ ఆశావహుల సందడి నెలకొంది. అధినేత చంద్రబాబును కలిసి ప్రసన్నం చేసుకునేందుకు ఆశావహులు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, రాజ్యసభ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి వివరాలేంటి? పవిత్ర, ఏదైతే రాష్ట్రంలో ఏర్పడిన 4 రాజ్యసభ ఖాళీలకు సంబంధించి అభ్యర్థుల ఖరారు చేయాల్సి ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే జనసేన తమ పార్టీ నుంచి ఒక అభ్యర్థిగా లింగంనేని రమేష్ పేరును ఖరారు చేస్తుంది. మరి కాసేపట్లోనే ఆయన నామినేషన్ కూడా దాఖలు చేయనున్నారు. అయితే మిగిలిన 3 తెలుగుదేశం పార్టీ తమ అభ్యర్థుల్ని కేటాయించాలని చెప్పి నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆశావహులు మాత్రం భారీ స్థాయిలో ఉండటంతో వడపోత అనేది అధినేత ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా సమాచారం. దీనికి సంబంధించి అభ్యర్థులు ఎవరుంటారు ఏంటి అన్నది ఇంతవరకు తెలుగుదేశం పార్టీ నుంచి ప్రకటన వెలువడకపోయినప్పటికీ 3 స్థానాల్లో 2 మాత్రం దాదాపుగా ఖరారైనట్టు ప్రచారం జరుగుతుంది. అందులో ఒకటి ఈ భాష విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ పేరు వినిపిస్తుండగా, రెండోది సానా సతీష్ పేరు మళ్ళీ తిరిగి కొనసాగిస్తారనే ప్రచారం జరుగుతోంది. అయితే చివరి నిమిషం వరకు అధికారిక ప్రకటన వచ్చే వరకు ఏదైనా జరగచ్చు అనే సంకేతాలు ఉండటంతో, అలాంటి అనుభవాలు కూడా తెలుగుదేశం పార్టీలో ఉండటంతో వాటికి తగ్గట్టుగా కూడా ఆశావాసులు మాత్రం చివరి ప్రయత్నాలు చేసుకునేందుకు మాత్రం సంబంధిత ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపట్లే అధినేత చంద్రబాబు పార్టీ ఆఫీస్ కు వస్తున్నారన్న విషయం తెలుసుకుని కొంతమంది ఆశావాసులు వచ్చి ఆయన ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మరి కాసేపట్లోనే ముఖ్యమంత్రి చంద్రబాబు పార్టీ కార్యాలయానికి కూడా రానున్నారు. ఈ కోణంలో ఎవరికి వరిస్తుంది ఏంటి అన్నదట్టు సామాజిక సమతుల్యంతో పాటు ప్రాంతీయ సమతుల్యం కూడా పాటించే అవకాశం ఉన్నందున ఏదన్నా అనుకున్న పేర్లు ఏమన్నా మారొచ్చా, లేదా సస్పెన్స్ కొనసాగుతున్న ఒక స్థానంలోకి ఎవరు దాన్ని దక్కించుకోనున్నారు ఏంటి అన్నది మాత్రం రాజకీయ వర్గాల్లోనూ అటు పార్టీ వర్గాల్లోనూ తీవ్ర చర్చనే నడుస్తుంది. పవిత్ర, ధన్యవాదాలు కృష్ణ.